మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మన స్వీట్ కపుల్ రెడీగా ఉన్నారని మరి ఫస్ట్ పరిచయం చేసేసుకుని ఇవాళ వంటలు చూద్దాం. హలో అండి, మీ పేరేంటి? సుదర్శన్. సుదర్శన్ గారు. సో ఎక్కడ ఉంటారు సుదర్శన్ గారు? మీరు బోరబండలో ఉంటారా? ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? మా పేరు వినోద. వినోద గారు. సో మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 5 years అవుతుంది. 5 years అవుతుందా? ఓకే. సో మీకంటే వంటలు వచ్చు, మీ వారికి వంటలు వచ్చా? వచ్చా అండి మీకు? పర్వాలేదా? అంటే పెళ్లికి ముందు కొంచెం బ్యాచులర్ గా ఉన్నప్పుడు లైఫ్ లో అలవాటేనా వంటలు? పెళ్ళైన తర్వాత ఏమైనా చేశారా? ఆడపిల్ల లేదా? అంటే ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మామూలుగా చేసుకుంటాను నేను. అంతే, హోటల్ కి అక్కడ వెళ్ళను, నేనే కుక్ చేసుకుంటాను. మీరే కుక్ చేసుకుంటారు. సో కాబట్టి మీకు వంటలో ప్రావీణ్యం బానే ఉందన్నమాట. పర్వాలేదు. సో మరి రెడీయా మీ ఇద్దరు వంటలు చేయడానికి? సో ఏం ప్రిపేర్ అయ్యారండి మీరు? క్యాప్సికమ్ మసాలా చేద్దాం. క్యాప్సికమ్ మసాలాతో కర్రీ టైప్ లో చేస్తారు. ఓకే. సో వినోద గారు మీరు? నేను కలాకండ్ చేస్తాను. కలాకండ్ స్వీట్. ఓ నైస్. కలాకండ్ అండి ఇప్పుడు నేను మళ్ళీ బల్లెక్కల అప్పుడు ఎప్పుడో ఎక్కినట్టు. ఓకే. సో మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఈ రోజు? మీరే చేస్తారా? వావ్, సూపర్. ఓకే, మరి క్యాప్సికమ్ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, నువ్వులు గసగసాల పేస్ట్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సుదర్శన్ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మీ వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. ఓకే. సో ఇలా అంతా రెడీ అయ్యి వంట చేయడం ఇదే ఫస్ట్ టైం ఏమో. అంటే చాలా రిలాక్స్ అయిపోతారు కదా. అంటే మా షోకి జనరల్ గా అంటే ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి బానే ఉంటుంది. ఈ సెగ్మెంట్ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం, ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి వంట చేయటము. స్టార్టింగ్ లో అప్పుడు చేసేవాళ్ళము, మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం. సో చాలా ఫన్, ఆడియన్స్ అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడు వైఫ్స్ తో అడుగుతుండేవాళ్ళు, ఎప్పుడు ఆడవాళ్ళకైనా మాకు లేదా ఛాన్స్ అని చెప్పేసి. ఇప్పుడు చూసారా, ఛాన్స్ అంతా మీదే, హ్యాపీగా వచ్చేసేయండి. సో ఏం వేద్దాం నెక్స్ట్ సుదర్శన్ గారు? సో హోల్ గరం మసాలా నాది. సో మీకు వీటన్నిటి పేర్లు తెలుసా అండి? లేదు అలా వేసేయటమేనా? తెలుసా? ఓకే. ఇలాచి, చెక్క. ఓ సూపర్. అస్సలు మీకు వంట వచ్చని నేను సర్టిఫై చేసేస్తున్నాను అసలు. ఓ మసాలా దినుసులు అండ్ మామూలు పోపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత పచ్చిమిర్చి చేసుకోవాలి. ఓకే. సో మీరు ఎలా స్పైసీగా తింటారా లేకపోతే? నాకు స్పైసీ తక్కువ ఇష్టం, మా మిస్సెస్ కు స్పైసీ ఎక్కువ ఇష్టం. ఓ రివర్స్ లో ఉంది ఇక్కడ. సో మీకు బాగా కారం ఇష్టమా? అంటే మామూలుగా అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు. ఓకే, కొంచెం స్పైసీగా ఉంటే, కొంచెం స్పైసీగా ఉంటే నచ్చుతుంది. తర్వాత ఉల్లిపాయ వేసుకుంటాం. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటాం. మీరు ఫస్ట్ వంట ఎలా నేర్చుకున్నారు సుదర్శన్ గారు? అంటే అలా అలా చేసేస్తున్నారు? బ్యాచులర్ ఉన్నప్పుడు ఏదో ఒకటి అలా కలిసి, అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళని చూసి ఎట్లా నేర్చుకోవడం. పుదీనా కూడా యాడ్ చేయాలి. సో మీ వైఫ్ కి మీరు చేసే వంటల్లో ఏది ఇష్టం బాగా? ఎప్పుడైనా చేసి పెట్టారా ఆవిడకి? ఏమైనా చేసి పెట్టారా? చేశారు. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ సిచ్యువేషన్ లో ఎప్పుడు చేశారు మీకోసం వంట? ఆయన హెల్త్ బాగాలేనప్పుడు. బాగాలేనప్పుడా? ఓకే. తర్వాత కొంచెం పసుపు వేసు. నైస్. హోటల్ నుంచి తెచ్చుకుందాం అనుకుంటే పాపం ఆయన వండి పెట్టారన్నమాట. సూపర్ కదా. ఏం చేస్తుంటారు సుదర్శన్ గారు మీరు? మేము ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ఓకే. సో ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ వంట చేయొచ్చు అని మా దాంట్లో చెప్పినప్పుడు, అంటే జనరల్ చూసి మీరు వచ్చారు కదా, ఎలా అంటే ఫస్ట్ ఎవరు వెళ్దామని అనుకున్నారు? మీరా? అంటే నేను లంచ్ నుంచి మధ్యాహ్నం వచ్చినప్పుడల్లా అభిరుచి ప్రోగ్రామ్ చూస్తూ ఉంటుంది అనమాట. ఓకే. అయితే నేను ఒకసారి అడిగాను, అదే బాగుంది, కపుల్స్ ఉందంట కదా, వెళ్దాం ఒకసారి అంటే. ఓకే. సరే ఒకసారి ట్రై చేద్దాం, వెళ్దామని చెప్పింది అనమాట. అలా వచ్చేసారు అనమాట. వెరీ గుడ్. వేగిన తర్వాత క్యాప్సికమ్ వేద్దామా? సో ఇక్కడ అంటే ఇప్పుడు వస్తున్న కపుల్స్ లో ఒక బెస్ట్ కపుల్ ని మా 3000 ఎపిసోడ్ కి గెస్ట్లుగా పిలుస్తున్నాం అనమాట. ఓకేనా?
సో అక్కడికి రావాలి అంటే ఇక్కడ బాగా చేయాలి. సో అది మరి మీరు అక్కడికి రావడానికి మీ బెస్ట్ అంటే ఏం చేయగలరు, ఏం చేస్తారు? మేము చేసే కర్రీలు నచ్చినాయంటే వస్తామని మేము అనుకుంటున్నారు. అంతే. కర్రీలు ఒకటే కాదు, చక్కగా ఆడాలి, పాడాలి, ఇలా అన్ని చేయాలన్నమాట. ఓకేనా? మీకు పాటలు పాడతారా? పాటలు రాదు, డాన్స్ ఇష్టం. డాన్స్ ఇష్టమా? సూపర్. అంటే ఇలా ఎప్పుడు పెళ్లిళ్ళలో అంటే పెళ్లిలో ఫస్ట్ మా కజిన్స్ కానీ మా ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఫస్ట్ రిసెప్షన్ లో నా డాన్స్ ఫస్ట్ స్టార్ట్ అనమాట. మీదేనా ఫస్ట్ పర్ఫార్మెన్స్? ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉంటది అనమాట. ఓ సూపర్. అక్కడ నుంచి అందరు చేస్తూ ఉంటారు. అందరు చేస్తూ ఉంటారు. నైస్ నైస్. పిల్లలు ఉన్నారా మీకు? బాబు. ఎంత వయసు? 3 years. 3 years. పేరేం పెట్టారు? శ్రీ విశాల్. శ్రీ విశాల్. ఓకే. టొమాటో వేసాము. ఓకే. చిన్న చిన్న వంటలేనండి, పెద్ద పెద్ద వంటలు కూడా వచ్చా మీకు? చిన్న చిన్నది, ఓన్లీ ఫ్యామిలీకి సరిపోయే వంటలే వచ్చు. ఓకే. చపాతీలు లాంటివి చేయటం వచ్చా? వచ్చు. సూపర్ సూపర్. సో మీ పెళ్లి చూపులప్పుడు మాట్లాడుకున్నారా వంట వచ్చా, వంట రాదా ఇలాగని? మీకు అప్పటికి వంట వచ్చా? వచ్చు, లైట్ గా. లైట్ గా. తర్వాత మరి ఎలా మొత్తం వచ్చింది, నేర్పించారా? మన నేర్పించారు. కారం పొడి, మిర్చి పౌడర్. మీరు అసలు చాలా తక్కువ తింటారా? అందుకనే భయం వేస్తుంది. భయం వేస్తుంది. చాలా తక్కువ తింటారు. చాలా తక్కువ తింటారా? చాలా. ఇప్పుడు మీకు ఎప్పుడైనా కారంగా తినాలనిపించినప్పుడు మరి అప్పుడు ఏం చేస్తారు? ఇంకా తినేస్తాడు అప్పుడు. బాగుందండి, కలర్ఫుల్ గా. సో నెక్స్ట్ అదేంటి? మసాలా పేస్ట్. అది నువ్వుల పేస్ట్. నువ్వుల పేస్ట్. నువ్వులు గసగసాలు కలిపేసి. మళ్ళీ మీకు మీ బ్యాచులర్ లైఫ్ ఏమైనా గుర్తొస్తుందా ఇక్కడ వంట చేస్తుంటే? చాలా చాలా. అంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా తగ్గిపోయింది. చాలా. అదే ఎప్పుడైనా అవసరం ఉంటే తప్పితే ఎక్కువ వంటలు చేయరు కదా. మీ ఆయన ఇలా వంట చేయడం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వెరైటీగా ఉంది. అంటే యూజువల్ గా ఇంట్లో చేయడం వేరు, షోలో పాటు ఇదేనా ఫస్ట్ టైం అండి మీ ఇద్దరు కలిసేదన్నా? కెమెరా ముందు వచ్చి చేయడం ఇదే ఫస్ట్ టైం. ఓకే. నాకు ఉండేది ఎక్కువ ఏదో ఒక సీరియల్ ఎక్కడో నటిస్తే బాగుండేది, మనం కెమెరా ముందు ఉండాలి ఒక్కసారి అనేది నాకు ఆశ ఉంటుంది, ఇంట్రెస్ట్. ఓకే. సో మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు కదా. అవును. ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ చూసి మీకు తర్వాత ఎవరైనా సీరియల్లోనో సినిమాలోనో ఛాన్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చేశారంటే. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీ ఆవిడ అలిగారు. సో మీరు ఆవిడ బాగోలేదని నేను తిట్టాను, అలిగింది అనమాట. అది ముందు రోజు అలిగారు ఆవిడ. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఆవిడ అలక తీర్చాలి. అది ఎలా తీరుస్తారు అదనమాట. ఇప్పుడు మీరు ఒక హీరో, ఆవిడ ఒక హీరోయిన్. స్టార్ట్. నేను డైరెక్టర్, మధ్యలో విను. ప్రతి చిన్న తినడానికి ఈ కర్రీల కాడ అలిగితే బాగుండదు కాబట్టి అదని లైట్ తీసుకోవాలి. అది సంసారం అన్నప్పుడు ఉంటది కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు. నా మాట విని రెగ్యులర్ గా మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను మాట్లాడాను అలా అంటే బాగుండదు. మీరు ఎప్పుడు పేరు పెడతారు, అందుకే నేను మాట్లాడాను. అది ఎప్పటిది వేరు, ఇప్పుడు వేరు. నేను ఇంప్రెస్ చేయాలి. అలాగే మాట్లాడతారు, మళ్ళీ చేసిన తర్వాత అలానే అంటారు మీరు. నీ ఎలాగ తీర్చడానికి నువ్వేం చేయమంటే అది చేస్తా చెప్పు. నేను ఇంప్రెస్ కావడానికి ఏదైనా మంచి వంట చేయండి. అడిగినప్పుడు నవ్వుతూ నేను ఇంప్రెస్ చేయడానికి ఒక వంట చేయండి అని చెప్తారా? సరే అయితే. నన్ను ఇంప్రెస్ చేయాలంటే ఏదో ఒక వంట చేయండి. ఆ వంట బాగుంటే నేను మెచ్చుకుంటాను, లేకపోతే మళ్ళీ అలిగి కూర్చుంటాను. సో ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు మీరు? మసాలా కర్రీ, క్యాప్సికమ్ మసాలా. మీకు ఇష్టమేనా అది? ఓకే చేయండి. మీ ఆవిడకైతే అలగట మసాలా రాలేదు అంటే ఇక్కడ ఇలాగే ఎప్పుడు ఇలాగే అలుగుతారా, వేరేగా అలుగుతారా? ఇక్కడ కాబట్టి ఇలా అలిగారా? ఇక్కడ కాబట్టి ఇలా అలిగింది. మామూలుగా జనరల్ గా ఏ విషయానికి అలుగుతారు ఆవిడ? ఏ విషయానికి అలుగుతారు అంటే ఏ విషయంలోనైనా సీరియస్ అయినప్పుడు అప్పుడు అలుగుతా. అప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఎవరు ఇదవుతారు? ఆయననే. కొంచెం వాటర్. నేను అలిగానంటే ఇంకా మాట్లాడరా? ఓ అందుకేనా అలిగిది అలా మాట్లాడకుండా ఉండకూడదు, మాట్లాడాలి అని మొదలు పెట్టారు మీరు. సో కొద్దిగా ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ వేసారా కాస్త దగ్గర పడడానికి? సో మరి అలక తీర్చడానికి ఏం చేస్తారండి సుదర్శన్ గారు? ఏదో షాపింగ్ లేదా సినిమానో ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడు అర్థమైంది. సో ఏమన్నా కావాలి అన్నప్పుడు ఆవిడ అలుగుతారనమాట. అంతే. కొత్తిమీర వేసేద్దాం. అంతే. మాటల్లో మాట బాగానే వంట చేసేసారండి, ఏమి డౌట్లు ఏమి అడగకుండా. సో రెడీ? రెడీ అండి.
బాగుందండి కలర్ఫుల్ గా. నైస్. కొత్తిమీర వేసుకుంటాం. వేయండి. అబ్బా మా షో బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. ఫైనల్ గా కొత్తిమీర వేయాలని తెలిసిపోయింది. లుక్ బాగుంటది బాగుంటుంది కదా. అదే. ఓకే, మరి వేడివేడిగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, నువ్వులు, గసగసాల పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ.